ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి MBA చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు. మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం. అన్నీ చేశామని నేను అనట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది. నేను గడిచిన సంవత్సరంలో మీ అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేడం గారికి నేను ఎప్పుడు చెప్పా, చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే. నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ MBA చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లల వెనకాల మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, PG ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తాం, దాని మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా, లోన్లు అరేంజ్ చేయొచ్చా, అట్లా వాళ్ళు అడుగుతారు. ఎట్లా మనం కూడా ప్రభుత్వంలో ఆ విధానం తీసుకురావాలి, డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేదే ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడున్న పిల్లలు నేను కోరేది ఒకటి, మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. నంబర్ 1. రెండోది, చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైంది, తల్లిదండ్రుల డబ్బులనే బాగా చదివిన వాళ్ళు చదువు తేలిగ్గా వస్తుంది అనుకోవచ్చు. కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను. అంటే 40 సంవత్సరాల గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను. కారణం ఏంటంటే కష్టపడాలి, స్ట్రగుల్ ఉండాలి, అప్పుడే పైకి రాగలుగుతాం. చాలామంది ఆశ్చర్యపోయారు, నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది వద్దని చెప్పారు నాకు. సంఘాలు ఉంటాయి, మీకు ఎందుకు ఈ గోల్ అంతా, మీరు మేనేజ్ చేయలేరు, పిల్లలు ఈ పేపర్స్ ఈ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు, అందుకే నాకు కావాలి అని చెప్పా. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన, ఈసారి లేదు విద్యాశాఖ నేనే కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అంత తేలిక ఏమి ఇవ్వరు, టార్గెట్స్ పెట్టి నాకు ఇచ్చారు ఆయన. అంటే ఉన్నత విద్యలో ఏం చేయాలి, ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, స్కూల్ విద్యలో ఏం చేయాలి.
ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కెరియర్ తీసుకుంటున్నారు కనుక మనం కూడా అదే కెరియర్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండకూడదు. ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి. ఈరోజు అందరం ఐటీ 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 అనుకుంటేనే కరెక్ట్ కాదు. ఈరోజు అనేక అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు ఇస్తా. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండే మాకు పొద్దున. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కంపెనీ క్లియర్ అయింది. ఇంకో కంపెనీ నిన్న మీటింగ్ పెట్టుకున్నా. ఇది నెల్లూరు జిల్లాకు వస్తే ఇంకో కంపెనీ మనకి అనకాపల్లి జిల్లాకు వస్తుంది. అది నిన్న మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ క్లియర్ అవుతుంది. ప్రకాశం జిల్లాకి రిలయన్స్ వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మొదటి విడతలో కనిగిరిలోని 50 ప్రాజెక్టులు రాబోతున్నాయి. అంటే 25,000 మంది పనిచేయగలుగుతారు. అట్లా కొత్త కొత్త సెక్టర్స్ వస్తున్నాయి. కొత్త కొత్త సెక్టర్స్లో కూడా మీరు కూడా వాచ్ఫుల్గా ఉండి, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఏఐఎంఎల్ ఉంది, మీకు ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు, దాని ఫలాలు వస్తున్నాయి.